సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుందని ఈ ప్రక్రియలో భాగంగా గూడూరు నియోజకవర్గ పరిధిలో 7,000కు పైగా సభ్యత్వాలు ఇప్పటికే నమోదయ్యాయని గూడూరు మండల ఆర్ఓ విశ్వనాథన్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు సమావేశమై సభ్యత్వ నమోదు కార్యక్రమంపై విశ్లేషించారు. సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇప్పటివరకు నమోదైన సభ్యత్వాలను జిల్లా కమిటీకి పంపడం జరుగుతుందని, అక్కడ వాటిని పరిశీలించిన అనంతరం క్రియాశీలక సభ్యులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొంత సభ్యత్వము, 6 సంవత్సరాల తర్వాత పూర్తి సభ్యత్వం చేసే ప్రక్రియ మొదలు పెడుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం భారతదేశంలో ఉన్న అందరు బీజేపీ నాయకులు సానుభూతి పరులుగా బీజేపీ సభ్యత్వం చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. సంస్థాగతంలో భాగంగా ఈరోజు గూడూరు టౌన్కి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 7,800 పైచిలకు సభ్యత్వాలు చేశారు. ఈ సభ్యత్వాలన్నీ పరిశీలించి ఇందులో ఎంతమంది క్రియాశీలక సభ్యత్వం అర్హుతుందో వాళ్ళని పరిశీలించి ఆ డేటాని జిల్లా పార్టీకి పంపించి దాని తర్వాత మండల కమిటీలు, బూత్ కమిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ సాధారణ చేసుకున్న ప్రక్రియ. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి చాలామంది మోడీ గారి అభిమానులు కావచ్చు, ఇతరితర అభివృద్ధి కార్యక్రమాలు చాలామంది మెచ్చి భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్లో కూడా చాలా ఉత్సాహం పెరిగింది. ఎవరైతే తెలుగుదేశం జనసేనకి సంబంధం లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు మెజారిటీ కార్యకర్తలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, బీజేపీలో స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటున్నారు. వాళ్ళకందరికీ స్వాగతం పలుకుతూ సంస్థాగతంలో భాగంగా తిరుపతి నుంచి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మా మిత్రుడు విశ్వనాథ్ గారు ఇక్కడ ఎన్నికల అధికారిగా గూడూరు టౌన్కి ఎన్నికల అధికారిగా రావడం జరిగింది. వచ్చి గూడూరులో ఎన్ని సభ్యత్వాలు అయినాయి, ఎన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి, ఎంతమంది పార్టీలు పనిచేశారు, వాళ్ళు ఎవరెవరు ఎంతమంది సభ్యత్వాలు చేశారని చెప్పి ఆయన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ గూడూరు టౌన్ మండల ఎన్నికకి అర్హత వచ్చిందా లేదా అని ఆయన వెరిఫై చేసి మండల ఎన్నికైతే అర్హత వచ్చిందని చెప్పి ఆయన నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరులో గతం కంటే కూడా అత్యధిక సభ్యత్వం చేసినందుకు బాలన్న, దయాకర్లు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని గూడూరులో చాలా అత్యధిక సభ్యత్వం నమోదు చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి మోడీ నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతూ ఉంది. మేము కూడా సామాన్య కార్యకర్తగా బీజేపీలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఉత్సాహంతో ఇంకా కొంత సభ్యత్వాలు, ఇంకా క్రియాశీల సభ్యత్వాలు, అన్ని శక్తి కేంద్రాలు, అన్ని గూడూరు నియోజకవర్గం మొత్తం కూడా అన్ని శక్తి కేంద్రాలు, అన్ని బూత్ కమిటీలు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని కూడా తెలియజేయడం. మన గూడూరులో ఎంతమంది ఎన్ని సభ్యత్వాలు చేశారు, ఎంతమందికి క్రియాశీలక సభ్యత్వాలు వస్తాయి అనే సబ్జెక్టు మీద ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ కాలంలో అంటే 1 సంవత్సరం అప్పుడు ఒక యువ నాయకుడు మన దయాకరు మన పార్టీలోకి రావడం జరిగింది. పార్టీలోకి వచ్చిన కాంచి ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా బాగా చేయడం జరిగింది. ఆయన ఒక్కడే గూడూరులో 1,825 సభ్యత్వాలు చేశాడు. ఆయనకు ఒకసారి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మన బిందురెడ్డి కూడా 1,205 ఆమె చేసింది. నేను కూడా 1,230, 20, 31 దాకా నేను చేశాను. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక పట్టుదలగా, ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్కరి చేత సభ్యత్వాలు చేయించడం జరిగింది. మొత్తం టోటల్గా 33 మంది చేత మేము ఇంచుమించు 100 పైన చేసి ఒక 4-5 50 సభ్యత్వాలు చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే మనం ఎందుకు చేయాలా, మన పరిస్థితి ఏంది కావాల్సింది మన దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం మన ప్రధానమంత్రి మనకు దొరకటం మన దేశ ప్రజలకి మనకు చాలా అదృష్టం. కాబట్టి ఇటువంటి ప్రధానమంత్రి మనం సంపాదించుకోలేము. తర్వాత కూడా పార్టీ బలోపేతం చేసుకుంటూ మరలా కూడా మన భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. అందువల్ల ఏంటంటే మనందరూ కూడా కష్టపడి పనిచేసి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ